ఇది ఒక పెద్ద కన్సర్న్ అయిపోయింది అనమాట. మెయిన్ గా ఐటీ ఎంప్లాయీస్ లో. మన పేరెంట్ జనరేషన్ లో చూసాం 4 to 5 కిడ్స్ అన్ని కూడా నార్మల్ డెలివరీస్, జీరో ప్లానింగ్, జీరో టెక్నాలజీ. కానీ ఈ జనరేషన్ లో ఎస్పెషల్లీ ఐటీ ఎంప్లాయీస్ లో బేబీ కోసం ఇయర్స్ కి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫర్టిలిటీ సెంటర్స్ లో అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమైపోతుంది. ఎందుకు, అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో మనం డీప్ గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగాయి, మెన్ అండ్ ఉమెన్ జెండర్ లో ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయి, మన లైఫ్ స్టైల్ లో ఏం చేంజ్ చేయొచ్చు, దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, అండ్ ఈ జనరేషన్ ఎలా హోప్ఫుల్ గా ఉండాలి అని చెప్పేసి. మన విలేజ్ లో కరెంటు పోతే ఫ్యామిలీ అందరూ కూడా ఒక దగ్గరే చేరి ఉన్నప్పుడు మన అమ్మ చెప్తూ ఉంటుంది, మీ తాతకి 10 మంది పిల్లలు రా, 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు అని. అంతమంది ఎలా రా అని చెప్పి ఆశ్చర్యపోతాం. కానీ 10 మంది పిల్లలు ఉన్నారనేది అప్పట్లో అది నార్మల్ విషయం. అప్పట్లో ఎందుకంటే వాళ్ళు మార్నింగ్స్ త్వరగా లేచి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్న పనులు చేసేవారు, మంచి ఫుడ్ తినేవారు, రాత్రికి వచ్చి చక్కగా త్వరగా పడుకునే వాళ్ళు. కట్ చేస్తే మనలాంటి ఒక సాఫ్ట్వేర్ ముత్యాల లైఫ్ చూస్తే స్లీప్లెస్ నైట్స్ ఫర్ రిలీజ్ అండ్ డెడ్ లైన్స్, ఇర్రెగ్యులర్ మీల్స్ అండ్ జంక్ ఫుడ్, జీరో ఫిజికల్ యాక్టివిటీ, కాన్స్టెంట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఎక్స్పోజర్, స్ట్రెస్ పీక్స్. ఈవెన్ 25 ఇయర్స్ ఏజ్ లో కూడా స్ట్రెస్ అనేది పీక్స్. ప్లానింగ్ బేబీ ఓన్లీ ఆఫ్టర్ 30+. దీని వల్ల ఏం ప్రాబ్లం ఉంది బ్రో, అందరూ అలానే కదా ఉన్నారు అంటే ఇప్పుడు బానే ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఇంకా పెళ్లి గురించి ఆలోచన లేని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ ఇది చాలా సిల్లీ థింగ్ లా అనిపిస్తుంది. కానీ వన్స్ యూ గెట్ మ్యారీడ్, సొసైటీ నీ మీద ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. నీకు కూడా అనిపిస్తుంది, అరే వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, నాకు లేరు కదా అని చెప్పేసి. అందుకనే మీరు సాఫ్ట్వేర్ కారిడార్ ఏదైతే మన గచ్చిబౌలి, మాదాపూర్ సెంటర్స్ ఉన్నాయో, అక్కడ ఐటీ కంపెనీస్ తో పోటీగా ఫర్టిలిటీ సెంటర్స్ కూడా పెరిగిపోతున్నాయి. దాని అర్థం ఏంటి, ఎంత డిమాండ్ ఉంటే ఎక్కడో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఉండే ఫర్టిలిటీ సెంటర్స్ అన్ని కూడా వాళ్ళ సెకండ్ బ్రాంచ్ ని గచ్చిబౌలి, మాదాపూర్ సిగ్నల్స్ దగ్గర పెడతారు. సో దాని అర్థమే ఐటీ ఎంప్లాయీస్ ఆర్ ఫేసింగ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అని చెప్పేసి. అసలు ఇష్యూస్ ఏంటి అనేది చూస్తే, మెన్ లో అయితే స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, స్ట్రెస్ వల్ల ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇది ఒక మేల్ పాపులేషన్ లోనే కాదు, ఫిమేల్స్ లో కూడా జరుగుతుంది. ఫిమేల్స్ లో వచ్చేసి పీసీఓడి, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థైరాయిడ్, ఒబిసిటీ, హై ఏజ్ ఎట్ కాన్సెప్షన్, హార్మోనల్ డ్రగ్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మోస్ట్ డాక్టర్స్, రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే, ఫర్టిలిటీ ఇష్యూస్ 40% మేల్ సైడ్ ఉంటే 40% ఫిమేల్ సైడ్ కూడా ఉంది. అండ్ 20% అన్నోన్ థింగ్, అంటే జెనెటిక్స్ పరంగా ఏదైనా ఉండొచ్చు. అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ప్రెసెంట్ ఉందన్నమాట. ఇంకా ఈ జనరేషన్ లో సిజరన్ డెలివరీస్ కూడా ఎక్కువైపోయాయి. 90s లో మెజారిటీ డెలివరీస్ అన్ని కూడా నేచురల్ గా జరిగేవి. ఎందుకంటే అప్పట్లో అమ్మ పడుకునే విధానం, ఫిజికల్ యాక్టివిటీస్, ఫుడ్ హ్యాబిట్స్ అన్ని వేరేగా ఉండేవి. ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ గా ఉండేది. 2020s లో సిజరియన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. బేబీ సైజ్ వర్సెస్ మదర్ స్ట్రెంత్ మిస్ మ్యాచ్ అవుతుంది. డాక్టర్స్ టైం సేవింగ్ కోసం కూడా కొన్నిసార్లు సిజరియన్ చేస్తున్నారు. ఫియర్ ఆఫ్ పెయిన్ అండ్ లాస్ట్ మినిట్ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికి కూడా సిజరియన్ కి వెళ్లిపోతున్నారు. ఉమెన్ వర్కింగ్ టిల్ 9th మంత్ వచ్చేదాకా కూడా చాలా మంది ఉమెన్ ఆఫీస్ లో వర్క్ చేసి ఇంకా డైరెక్ట్ గా వెళ్లి సిజరియన్ చేయించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్స్, ఐవీఎఫ్ క్లినిక్స్ లో చాలా మంది 25 to 35 ఏజ్ వాళ్ళే ఉంటారు ఎక్కువగా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడిగితే సొల్యూషన్ ఉంది. రీసెంట్లీ వీ డన్ పాడ్కాస్ట్ విత్ వన్ ఆఫ్ ది గైనకాలజిస్ట్ అనమాట. గైనకాలజిస్ట్, సెక్స్ స్పెషలిస్ట్ తో చేస్తే సొల్యూషన్ ఉంది అని వాళ్ళు కూడా చెప్పారు. వి జస్ట్ నీడ్ అవేర్నెస్ అండ్ యాక్షన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. హియర్ ఆర్ 6 ప్రాక్టికల్ స్టెప్స్ ఎవ్రీ ఐటీ ఎంప్లాయ్ షుడ్ ఫాలో. స్లీప్ డిసిప్లిన్, 7 hours ఉండాల్సిందే ఖచ్చితంగా. బ్లూ లైట్ అవాయిడ్ చేయాలి బిఫోర్ స్లీప్. ఈట్ కాన్షియస్లీ, హై ప్రోటీన్, లో కార్బ్స్, సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్, అండ్ అవాయిడ్ జంక్. ఖచ్చితంగా ఇవన్నీ మానేస్తే మంచిది. మూవ్ డైలీ, 30 minutes వాక్ ఆర్ వర్కౌట్ మ్యాండేటరీ. పొద్దున్నుంచి మనం కూర్చునే పని చేస్తుంటాం. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే మీరు చూస్తుంటే జనాల్లో కూడా హెల్త్ కాన్షియస్ అనేది పెరిగింది. రీసెంట్ గా మీరు చూస్తే బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ కోర్ట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్టర్ దర్ వర్క్ అవర్స్ అట్లీస్ట్ 1 or 2 hours పాటు బ్యాడ్మింటన్ ఆడటమో, క్రికెట్ ఆడటమో, ఇలాంటి ఏదో ఒక రొటీన్ అలవాటు చేసుకున్నాం. ఇదేమీ లేదా జిమ్స్ కి వెళ్ళడమో లాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు. అందుకనే మీరు కనుక గమనిస్తే కల్ట్ ఫిట్ లాంటివి ఐటీ కారిడార్ లో చాలా ఉన్నాయి. కుప్పలు ప్రతి సంధి చోర కల్ట్ ఫిట్ అనేది వచ్చేసింది. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ గానీ, ఏదైనా హాబీ క్రియేట్ చేసుకోవడం గానీ, జర్నలింగ్ లాంటివి గానీ చేస్తే మంచిది అనమాట. డిజిటల్ డిటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీకెండ్స్ లో సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి చాలా మంది అయితే సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్లాన్ ఎర్లీ. నిజంగా కిడ్స్ అనే కాన్సెప్ట్ మీ లైఫ్ లో లేకపోతే దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఈ వీడియో కూడా మీకు కాదు. కానీ ఎవరైతే పెళ్లి
పెళ్లికి రెడీగా ఉన్నారో, పెళ్లి చేసుకునే ప్రెషర్ లో ఉన్నారో, లేదా పెళ్లి అయ్యి ఉన్నారో, వాళ్ళు 35 ఏజ్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దెర్ ఆర్ మెనీ కన్సర్న్స్ దట్ యూత్ ఆర్ ఫేసింగ్ టుడే. 27 to 32 ఏజ్ ఇస్ గోల్డెన్ విండో అనమాట. బేసిక్ గా ఈ టైంలో ఎటువంటి స్ట్రెస్ లేకుండా చాలా మంది పిల్లల్ని కనేస్తుంటారు. బట్ ఆఫ్టర్ 32 కాంప్లికేషన్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా గమనించుకుని మీరు డెసిషన్ అనేది తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, మన సాఫ్ట్వేర్ జాబ్ లో స్ట్రెస్ ఉండడం అనేది కామన్. ఈ విషయం అయితే మనకు తెలిసిందే. కానీ ఆ స్ట్రెస్ ని మేనేజ్ చేయడం మన చాయిస్. కెరీర్ గురించి క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్. అలాగే లైఫ్ గురించి కూడా క్లారిటీ అనేది ఉండాలి. హెల్త్, ఫ్యామిలీ, పీస్ ఇవన్నీ కూడా సైడ్ గోల్స్ కాదు, ఇవి కూడా రియల్ గోల్స్. అప్ స్కిల్ అవడం, ప్రాజెక్ట్ ప్రెషర్ మేనేజ్ చేయడం, కెరీర్ గ్రోత్ ఇవన్నీ ఓకే. కానీ పర్సనల్ హెల్త్ ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో రిగ్రెట్ అవడం మాత్రం గ్యారంటీడ్ అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి అందరూ చూడాలి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎస్పెషల్లీ 25+ ఇయర్స్ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కామెంట్ సెక్షన్ లో మీ ఎక్స్పీరియన్స్ అండ్ క్వశ్చన్స్ కూడా రాయండి. మన నెక్స్ట్ వీడియోలో వాటికి కూడా ఆన్సర్స్ అనేవి ఇచ్చేస్తాం. జాబ్ లో సక్సెస్ కావాలంటే లైఫ్ లో పీస్ ఉండాలి. పీస్ అనేది ఉండాలి అంటే హెల్త్ బాగా ఉండేలా చూసుకోవాలి. సో అంటిల్ దెన్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.